జర్నలిస్టులు ఎక్కడికి పోయినా లొల్లేవై. ఇక గీళ్ళు తప్పు చేస్తారు, ఇక ఎదుటోళ్ళు తప్పు చేస్తేమో మస్తు పరేషాన్ చేస్తారు. గిట్లనే అయింది రోబోటు సెట్స్ లా. ఇక రోబోటు షూటింగ్ ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుంది. వీళ్ళు పోయినోళ్ళు ఊకే ఉండొచ్చు కదా, వాళ్ళు వచ్చి ముచ్చట్లు చెప్పి ఫోటోలు తీసుకోమని పర్మిషన్ ఇచ్చే వరకు ఆగాలే కదా. ఇవ్వకుండా వీళ్ళే జర్రంతా ముందు పోయి ఫోటోలు తీయడానికి ట్రై చేసిండ్రు. ఇక బౌన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు ఊరికే ఉంటారా, వీళ్ళని కొంచెం దబాయించిండ్రు అన్నట్లు. ఇక దబాయిస్తే వాళ్ళకి మస్తు గుస్సా అయింది. వీళ్ళెళ్ళి పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిండ్రు. పోలీస్ స్టేషన్ లా పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ఇక నమోదు చేసి లొల్లిలేళ్ళు చేసిండ్రు బై. ఇక గీ ముచ్చట మొత్తం మన శంకర్ కి తెలియదంట పాపం. ఇక తెలిసినాక ఆయన ఏం చేసిండు, ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జర్నలిస్టులందరికీ సారీ చెప్పిండు. ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకరైన శంకరు గిట్లా సారీ చెప్పినాక జర్నలిస్టు ఫుల్ సాటిస్ఫై అయినరు, కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇక నేనైతే ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఇక వాళ్ళు జరంతా సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు. సీక్రెట్ మెయింటైన్ చేస్తేనే కదా హైప్ ఉండేది. ఇక మా లాంటి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు. ఇక మీరు పోయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి లొల్లి చేస్తే వాళ్ళు ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ పోతుంది కదా. మళ్ళా మీరు కోఆపరేట్ చేయాలి, వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఇక సమజ్ అయింది కదా, మంచిగానే చెప్పినా నేను. మీరు సమజ్ చేసుకుంటే మీకే మంచిది.